రాష్ట్రంలో తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు, బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యనమతుల రవి డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడలో శ్రీరామ్ నగర్ లో బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమతుల రవి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. అట్టడుగున ఉన్న బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు, బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమతుల రవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టకపోవడం, బీసీలు రాజకీయంగా అవకాశాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 139 కులాలు కలిగిన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రాజకీయ పార్టీలు వారిని కేవలం పీటలకే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలను అత్యధికంగా చట్టసభలకు పంపించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని అన్నారు. బీసీ కులాల్లో ఉన్న నైరాస్యాన్ని తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా జనగణన కోసం చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలు స్పందించాలని, లేని పక్షంలో సరైన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా 3 సార్లు నెగ్గిన వనమడి కొండబాబు కేబినెట్ మంత్రి హోదా కూటమి ప్రభుత్వం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు అనుకూరి సతీష్, కొండ వినాయక, కొప్పిశెట్టి చంద్రమౌళి, చొక్కా జగన్, రాయుడు దుర్గ, పెంకే వెంకటలక్ష్మి, కాదా శివరామకృష్ణ, మట్టపట్టి మోన, రచ్చా ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయుడు దుర్గ అండి. గత 20 సంవత్సరాల నుంచి మేము టీడీపీలో వర్క్ చేస్తున్నాం. మాకు హామీలు ఇచ్చినవన్నీ కూడా మా పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. బీసీలకి కాకినాడలో ఎక్కడా కూడా న్యాయమంటూ జరగట్లేదు అని ఒక ఆందోళన అయితే అందరికీ, బీసీ మహిళల్లో మా సోదరుల్లో కూడా అందరిలో ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం బీసీ సోదరిమణుల ఆవేదన అనేది వ్యక్తం చేయడం కోసమే వచ్చే నెలలో మీటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మా యందు దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన కూటమి ప్రభుత్వం అంతా కూడా బీసీల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు బీసీలు యొక్క హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒక వాగ్దానం చేయడం జరిగింది. దానిలో ముఖ్యమైనది బీసీలకి అట్టాసిటీ చట్టం తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చారో దాన్ని మరి శాసనసభలో ప్రవేశపెట్టి, విధానసభలో రెండింటిలో ప్రవేశపెట్టి పార్లమెంట్కి పంపించవలసిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీసీలకి ఇప్పుడు తెలంగాణలో 42% రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో బిల్లు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారో, ఆ విధంగా ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా మన శాసనసభలో విధానసభలో రెండింటిలో కూడా 42% మనకు మా బీసీలకి హక్కుల కోసం, మా బీసీల పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముందుండి మరి ఈ బిల్లు తీసుకొచ్చి ఈ బీసీల యొక్క మనలు పొందవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఎంతైనా ఉంది, కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పారు, మరి పార్లమెంట్లో బీసీకి 33% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులు ఉండాలి, అక్కడ చట్టం చేయాలని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా తీర్మానం చేసి తక్షణం చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొత్తం కూటమి ప్రభుత్వం అంతా కూడా కంకణం పట్టుకొని ఎందుకంటే ఈ పార్టీలు వెనకాల నిలబెట్టి ముందు నడిపించి గెలిపించే బాధ్యత బీసీలు తీసుకుంటారు. కాబట్టి ఆ బీసీల యొక్క హక్కుల కోసం మీరందరూ కూడా నిలబడి మరి పార్లమెంట్లో కూడా ఈ బీసీలకి 33% బిల్లు మహిళలకి అందరూ కలిసి ప్రవేశపెట్టాలని కోరుకుంటూ మరి మేము చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి ప్రభుత్వం అభ్యర్థిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ సంఘాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు. బీసీ సంఘం మరి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నన్ను నియమించిన మన గౌరవ అధ్యక్షులు మా సొంటి నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆయన నన్ను ముందు నుంచి ప్రోత్సహిస్తూ ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు చేయడానికి మరి ఆయన విన్నట్టు ఉన్నారు. అదేవిధంగా మేము చాలా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేసి ఉన్న సంగతి మీ పత్రికా విలేకరులందరికీ కూడా మీకు తెలుసు. ముఖ్యంగా మరి కులగణన తక్షణం జరిపించాల విధంగా మేము మరి జిల్లా మంత్రుల్ని, అవసరమైతే ముఖ్యమంత్రి వరకు కూడా మేము వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో బీసీలకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పటివరకు కూడా ఏ ఉన్నత పదవి కూడా బీసీలకి అందలేదు. ముఖ్యంగా మరి చాలామంది బీసీ నాయకులు పార్టీకి ఎన్లైన్ సేవ చేసి ఉన్నారు. అందులో ముఖ్యంగా మరి వనవాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు
3 పర్యాయాలు ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. ఆయనకి ఏదైనా మంచి క్యాబినెట్ మంత్రి పదవి ఆయనకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి గారికి ఏదైనా మంచి ఉన్నతమైన క్యాబినెట్ ర్యాంకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని, అదేవిధంగా మా మిత్రుడు బాబా గారికి కూడా ఈ కాకినాడ మేయర్ పదవి ముందుగానే అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో మరి మా మహిళలు ఈ బీసీ నాయకులందరినీ కలుపుకొని మరి జిల్లాలో మరి బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున కాకినాడ జిల్లాలో రాష్ట్ర బీసీ సంఘాన్ని ముందుకు నడిపేందుకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మన యలమందల రవి గారిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే బీసీ సంఘాలు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కూడా అదనపు బాధ్యతలు కూడా రవి గారికి ఇవ్వడం జరిగింది. గతంలోనే 2 రాష్ట్రాలు కలిసి అప్పుడే చైర్మన్గా ఆయన వ్యవహరించడం జరిగింది. రాష్ట్రంలో బీసీల మన్ననను పొందిన నాయకుడు. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ముందుకు తీసుకెళ్లేందుకు, అన్ని జిల్లాల్లో బీసీలను బలోపేతం చేసేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గాన్ని సమకూర్చేందుకు, అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బీసీ లీడర్లను తయారు చేసే విధంగా మరి రవి గారు పనిచేస్తారని ఆశిస్తూ రానున్న రోజుల్లో మరి ఈ రోజున ఆయన నియామకం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ ప్రమాణ స్వీకారం మరి జిల్లా వ్యాప్తంగా ఉంటుందని రవి గారు చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క బీసీ నాయకుడిగా తీర్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా వాళ్ళందరినీ నాయకులుగా తీర్చిదిద్దుతారని నమ్మి బీసీ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే కాకినాడ జిల్లాలో బీసీలు అణిచివేత కార్యక్రమం జరుగుతుందో దాని అందరినీ పోరాటం చేస్తారని, అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా కులగణన జనగణనలో కూడా కులగణన జరగాలని మరి ప్రధానమంత్రి గారు కూడా ఓకే చెప్పినప్పటికీ ఇప్పటి వరకు జరగలేదు. దాని మీద మరి బీసీలు హక్కులు పోరాటం చేసి రానున్న రోజుల్లో రిజర్వేషన్లో బీసీ కులగణన జరిగితే మాత్రమే బీసీలకి సరైన న్యాయం జరుగుతుందని నమ్మి మరి రవి గారి నాయకత్వంలో కాకినాడ జిల్లాలో కులగణనపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా రానున్న రోజుల్లో చేస్తారని ఆశిస్తూ ఈ పదవిని ఆయన ఇంకా వన్ని తెచ్చే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన కాకినాడ జిల్లా బీసీ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.